హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. కొబ్బరి చట్నీ. ఇది ఇడ్లీ, దోశ, వడ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మనం హోటల్లో తిన్నప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, అబ్బా ఇంత బాగుంది ఎలా చేస్తారు అని. దానికంటే బాగుంటుందండి, హోటల్లో కంటే బాగుంటుంది. దీనికి కావాల్సింది ఒక కొబ్బరి ముక్క తీసుకున్నాను నేను, పచ్చి కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకోండి. కావాలి అని అంటే ఈ పైన చెక్కు రెడ్ కలర్ది తీసేయాలనుకుంటే మీకు ఇష్టం లేకుంటే తీసేసుకోండి, అది మీ ఇష్టము. తీస్తే ఇంకా చట్నీ వైట్గా వస్తుంది, అందుకని చెప్తున్నా. ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు సన్నటి మంట మీద నిదానంగా వేయించాలి. ఇది మెయిన్. వేయించుకోవడానికి మాడిపోయిందంటే టేస్ట్ అంతా పోతుంది. నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు 1.5 టీ స్పూను మినప్పప్పు తీసుకొని దీన్ని కూడా నిదానంగా వేయించుకోవాలి. మాడిపోకూడదు, చాలా స్లోగా వేయించుకుంటే కరెక్ట్గా వేగి మంచి స్మెల్ బయటకు వస్తుంది. అప్పుడు ఆఫ్ చేసుకొని మనము చట్నీలో యాడ్ చేసుకోవాలి. పల్లీలు, కొబ్బరితో పాటు పల్లీలు, మినప్పప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఇది మీ ఆప్షన్, మీరు వేయాలంటే వేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీలో వేసుకోవాలి. అది కొంచెం మెత్తగా వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసి తగినంత ఉప్పు వేసుకోవాలి. మీరు ఇప్పుడు ఉప్పు కానీ వాటర్ కానీ 2 యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవడానికి ఒక చిన్న పాత్ర పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిలు, కొంచెము మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి పోపు పెట్టేసుకోవాలి. ఈ చట్నీ మనము ఇడ్లీ, వడ, దోశ దేంట్లోకైనా సూపర్ టేస్టీ అండి. చాలా 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 బాగుంటుంది. ఇది ఇలా కనుక మీరు చేస్తే మీ ఇంట్లో ఎప్పుడు ఇదే చేయమని అంటారు, అంత బాగుంటుందండి. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. బాయ్ అండి.